హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంట ముచ్చట విత్ రమ. ప్రేక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి సందర్భంగా శివునికి ఇష్టమైన నైవేద్యాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నేను మీకు చేసి చూపిస్తాను. శివునికి ఇష్టమైన గోధుమ హల్వా తయారు చేసి చూపిస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలన్నీ ఒక్కసారి చూసుకోండి. ఈ శివుని విగ్రహం చాలా చాలా బాగుంది కదా. నిజంగా అంటే నేను మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్, 170నో 190నో. దీని మీద ఇలాంటి ఓ ధూప్ స్టిక్ వెలిగించి పెట్టామంటే ఇక్కడ వాటర్ లాగా పడుతూ ఉంటుంది. చూసారా, ఇక్కడి నుంచి ఈ ధూప్ స్టిక్ నుంచి ఈ ఫ్యూమ్ అనేది వచ్చి ఇక్కడ వాటర్ లాగా పడుతూ ఉంది. చాలా చాలా బాగుంది కదా. ఇది నేను తెప్పించి చాలా రోజులైంది, కానీ శివరాత్రి రోజే ఓపెన్ చేశాను. గోధుమ హల్వా కోసం ఏ పదార్థాలు కావాలో ఒక్కసారి చూసుకోండి. హల్వా తయారు చేయడానికి ఏదేని ఒక కప్పుతో కానీ ఒక గ్లాస్ తో కానీ కొలత తీసుకోండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు నెయ్యి, అలానే ఇలాచీ పొడి, ఎండు ద్రాక్ష, తర్బూజా గింజలు, తర్వాత బాదాం, అలానే గోడంబి. ప్రాసెస్ లోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక కడాయి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా స్టవ్ వెలిగించి ఈ గిన్నెలోకి ఈ కప్పు బెల్లం వేసి 1/2 కప్పు వాటర్ వేసేసి బెల్లాన్ని కరగనిద్దాము. 1/2 కప్పు నెయ్యిని కరిగిచ్చేద్దాము. ఇప్పుడు గోధుమ పిండినంతా వేసేద్దాము. చిన్నని మంట, ఎంత తక్కువ మంట అంటే అంత తక్కువ మంటలో దీన్ని నిదానంగా ఫ్రై చేసుకుందాం. టేస్ట్ రావడానికి అదే ఇంపార్టెంట్. చూస్తారా, ఇలా మనం స్లోగా లంప్స్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇటు సైడ్ బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వడపోసుకుందాము. ఏమీ ఉండదు, కానీ ఒకసారి వడపోస్తాను. ఏమీ అయితే లేదు, ఇక్కడ గోధుమ పిండి అంతా చక్కగా విడిపోయింది. ఇప్పుడు మనం ఇంకో స్పూన్ నెయ్యి వేద్దాము. మనం చక్కగా వేయించేసుకుందాం దీన్ని. ఇది ఎలా వేయించుకోవాలంటే మనం అస్సలు పక్కకు పోకూడదు. తర్వాత చాలా స్లో ఫ్లేమ్ లో స్మెల్ రావాలి. కాస్త టైం పడుతుంది. మనం కదులుస్తూనే ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకొకటి, నాన్ స్టిక్ యూస్ చేయండి దీనికి. ఎందుకంటే మన స్టీల్ గానీ అల్యూమినియం కానీ అతుక్కుపోతాయి. కొన్నింటికి ఇంకా నాన్ స్టిక్ విత్ తప్పవండి, మనం అలవాటు పడ్డాం కదా. చూసారా, ఇలా ముద్దగా గోల్డెన్ కలర్కి వస్తుంది. ఇంకొక స్పూన్ నెయ్యి వేద్దాము. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి వేసినప్పుడు అంతా లూజ్ అవుతూ ఉంటుంది. నేను ఫ్లేమ్ అయితే అస్సలు పెంచలేదండి, సిమ్ అంటే సిమ్ లో పెట్టి వేస్తూ ఉన్నాను ఇలాగా. ఇంకా నెయ్యితోనే ఇలా నీళ్ళగా వాటరీగా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బెల్లం పాకాన్ని, ఇదేం పాక అంతా వచ్చిండదు, కరిగింటుంది, ఇందులో పోస్తాము. పాకు, నెయ్యి, పిండి అంతా కలిసి ఉడుకుతుంది. మనం ఇలా కదిపేస్తూ ఉండాలి. ఇది కాస్త మైసూర్ పాక్ లాగా అనిపిస్తుంది నాకు. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే శివునికి ఇష్టమేమో. ఇది ఇలా అవుతూ అవుతూ మనకు నెయ్యిని అంచులకు ఇడుస్తుంది. అంతవరకు మనం ఇలా కదుపుతూనే ఉండాలా. ఈ కదిపేది నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను. పక్కన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాను. నెయ్యి వేడి కాగానే బాదం, జీడిపప్పు, తర్బూజా గింజల్ని కూడా వేసేద్దాం. 1/2 కప్పు వాటర్ వేసాను, క్లిప్పింగ్ మిస్ అయింది. 1/2 కప్పు వాటర్ వేసాం కదా, కాస్త మెత్తబడి మళ్ళా ఉడికి నెయ్యి సైడ్ లకు వదులుతుంది. అంతవరకు ఫ్రై చేసుకుందాం. ఈ మిగిలి ఉన్న నెయ్యి కూడా నేను వేసాను. ఏది వేస్ట్ కారాదంటే ఇలా చేసేసుకోండి, అప్పుడు నెయ్యి మొత్తం వచ్చేస్తుంది. చూసారా, తయారైపోయింది ఆల్మోస్ట్ ఆల్ గా గోధుమ హల్వా. భగవంతునికి ఇంకా సమర్పించేదే లేటు. ఈ హల్వా అయిందని గుర్తు ఏం తెలుసా, ఎక్కడే కానీ అంటుకోవచ్చు. చూడండి, ఇదో కడాయికి అనేది ఎక్కడ అంటుకోదు. అయిపోయింది హల్వా. ఇంకా మనం దేవునికి పెట్టేద్దాము. ఇలా అందంగా ప్రజెంట్ చేస్తాం శివునికి. మా ఇంట్లో శివుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. రండి, మనం ఒకసారి శివునికి పెట్టి ఆయన ఆశీర్వాదాలు తీసుకుందాము. ఓకేనండి, ఈ రోజైతే నేను గోధుమ పాల హల్వా చేశాను. అలాగే ఇవి చూపించు, ఇవి గనసిగడ్డలు. ఇవి కూడా శివునికి చాలా ఇష్టమంట. సో నేను అవి కూడా ఉడకబెట్టి పెట్టాను. అలానే అనప గింజలు కూడా నేను ఉడకబెట్టి పెట్టాను. మనం ఏది చేసినా కూడా శివుడు మనస్ఫూర్తిగా
స్వీకరిస్తాడండి, ఇది అది అని ఏం లేదు. కానీ మనమే ఆయనకి ఇష్టమైనవి ఇవి అంటే మనం కొద్దిగా పండగ రోజు అవే చేసి పెడితే అయిపోతుంది కదా. అట్లా మన మనసుకు కూడా శాంతి ఉంటుంది కదా. ఆయనకి ఏది మనం చేసి పెట్టినా మనస్ఫూర్తిగా చేసి పెడితే తప్పకుండా శివుడు తింటాడు. మీరు కూడా మీకు నచ్చింది చేసి పెట్టి ఆ శివుని కృపకు పాత్రులు కావాలి. సర్వే జన సుఖినో భవంతు. ఈ రోజు ఈ వీడియోతో ముగిస్తున్నాను. తర్వాత సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా బాయ్.